ఎవరు అనుకోరు సడన్‌గా ఆపేస్తారు ఒకరోజు సీరియల్స్ అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు త్రూ ఔట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. లాస్ట్ స్టేజ్ వరకు కూడా సీరియల్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా అవును. మంది. అవును. బట్ ఆ సాచురేషన్ పాయింట్ అన్నారు మీరు. ఎందుకలా? అంటే ఒక సీరియల్ ఇంత వర్క్ చేసిన తర్వాత అన్ని వర్కింగ్ స్టైల్ కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ యూ హావ్ యెస్. సీన్ ఫేజెస్ కదా! హ్మ్. సో, ఆ సాచురేషన్ పాయింట్ అనేది మీకెందుకు అనిపించింది? ఓకే. సో, దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేము స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ యూ సెడ్ టోటలీ డిఫరెంట్ స్కూల్ అది. వర్కింగ్ అండ్ ఆల్. ప్రతి ఒక్క రోజు ఒక ఎక్సైటింగ్‌గా ఒక నేర్చుకునే ఆపర్చునిటీ లాగా ఉండేది. అండ్ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ హ్మ్. లవ్ టు పెర్ఫార్మ్ ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎమోషనల్ వెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. రైట్. కానీ ఏమైందంటే అది స్టార్టింగ్‌లో. తర్వాత ఏమైందంటే చాలా మెకానికల్ అయిపోయింది ప్రతి ఒక్కటి. హ్మ్. హ్మ్. లైక్ వాళ్ళకి అవుట్‌పుట్ అనేది ముఖ్యం. అండ్ అవుట్‌పుట్ కూడా ఎలా అంటే, ఒక రోజులో ఎన్ని సీన్స్ చేసి, ఎన్ని ఎపిసోడ్స్ తీసి చుట్టేయగలుగుతాము అనే దాని మీద ఫోకస్ ఉండే. హ్మ్. సో, ఆ స్కోప్ టు పెర్ఫార్మ్ అనేది తక్కువైపోయింది. రైట్. ఏదైనా నాకనిపించింది నేను నా 100% ఇవ్వలేదేమో, బట్ ద డైరెక్టర్ వుడ్ బి లైక్ ఓకే. నెక్స్ట్ హ్మ్. అలా ఉండే. And after that, what happened was there was one point which was like the breaking point for me.